ప్రభుత్వానికి పైసల పరేషాన్, సంక్షేమ పథకాలకు విడుదలలో జాప్యం, ఇప్పటికే ఆర్టీసీ ఆరోగ్యశ్రీ సమ్మె బెడద, పెండింగ్ లో కళ్యాణ లక్ష్మి ఆసరా స్కీమ్స్, రుణమాఫీ చేసిన మైలేజ్ రాలేదనే చర్చ, రైతు భరోసా అమలవుతున్న అసంతృప్తి, పేరుకుపోయిన బకాయిలతో సతమతం, పాత అప్పులు వడ్డీలకే భారీగా చెల్లింపు, కేంద్రం నుంచి విడుదల కాని బకాయిలు, గ్రామీణ సంస్థలకు ఆగిపోయిన ఫండ్స్, కొత్త బడ్జెట్ తర్వాత ఆర్థిక స్థితిపై క్లారిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా ఒక 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. అందులో ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చేసినటువంటి పనులను ప్రజలకు చెప్పుకోగలగాలి. ఈరోజు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులను ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ డామినేట్ చేసి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ కావడం వల్ల ఈరోజు పరిస్థితి ఈ విధంగా దాపరించింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రభుత్వానికి పైసల పరేషాన్ అంటూ మనం చూస్తున్నాం కదా. దీనిపైన కేటీఆర్ కూడా మేము మిగులు బడ్జెట్తో ఇచ్చామని చెప్పేసి మాట్లాడతాం. దాని గురించి చాలా డీటెయిల్డ్గా అన్నీ మాట్లాడదాం, అన్ని రకాల విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్కు చాలా అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా ప్రభుత్వానికి పైసల పరేషాన్ ఎందుకు అవుతుంది అంటే 2 రకాల అంశాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం, ఈరోజు మనం చూసినాం, ప్రభుత్వం వచ్చేదానికంటే ముందు మొత్తం అన్ని రకాల బిల్లులను 1 సంవత్సర కాలం పాటు అన్ని రకాల బిల్లులను ఆపేసి, అదేవిధంగా ఇటు వైన్ షాప్ టెండర్లు కావచ్చు, మిగతా టెండర్లను కూడా మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి అంతం నాకు ఇచ్చేసిండు. వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎలాంటి స్కోప్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దోచేసిండు కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఇక్కడ ఈ 1 year 1.5 year నుంచి చాలా స్ట్రగుల్స్ ఈ ప్రభుత్వం ఖజానా లెక్క పెరుగుతోంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, లేదా మేనిఫెస్టో విషయాలు కావచ్చు, కొంత ఇబ్బడిగా పెరగడం వల్ల ఈరోజు ఒక రైతు రుణమాఫీకి 21 లక్షల కోట్లు కేటాయించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఆ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మెజారిటీగా ఈ యొక్క ఫండ్స్ రాష్ట్రానికి వచ్చే ఖజానా మొత్తం కూడా వాటికే పెరిగిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే పైసల పరేషాన్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సమస్యాత్మకంగా మారింది. మేనిఫెస్టోలో 6 గ్యారంటీల కింద హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చిన వాటికి సకాలంలో డబ్బులు విడుదల చేయడానికి సతమతమవుతున్నది. ఆశించిన స్థాయిలో రెవెన్యూ సమకూరకపోవడం, కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. కొన్ని పథకాలపై ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వచ్చినా మరికొన్నింటికి భారీగా నిధులు ఖర్చైనా తగినంత మైలేజ్ రాలేదని అటు ప్రభుత్వ ఇటు పార్టీ వర్గాల్లో జనరల్ చర్చ జరుగుతున్నది. పాత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలకు భారీగా చెల్లించాల్సి రావడంతో కొత్త అప్పుల ద్వారానే సర్దుబాటు చేస్తూ వస్తున్నది. సో సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి ముఖ్యమంత్రి పలు దఫాలుగా కీలక శాఖలు సమీక్షించి దిశానిర్దేశం చేసినా ఉపయోగం లేకుండా పోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అవసరాలకు తగినంత వసూలు లేకపోవడం ఆర్థిక శాఖను ఆందోళనకు గురి చేస్తున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలపై ప్రభావం చూపిస్తూ ఉంది. పెండింగ్ బకాయిలతో చిక్కులు, పెండింగ్ బకాయిలే మెయిన్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుదిబండగా మారిందనే విషయం చూస్తూ ఉన్నాం. సో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ను ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే అమలుకు తెచ్చింది. దీనితో మైలేజ్ దక్కిన రీఎంబర్స్మెంట్ విషయం చేయడంలో చిక్కులు తప్పలేదు. డిసెంబర్ 2024 వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందినట్లు ఆర్టీసీ యాజమాన్యం చెప్తూ ఉంటే, కార్మిక సంఘాల ప్రతినిధులు మాత్రం దాదాపు 1200 కోట్ల మేర ఇంకా బకాయిలు ఉన్నాయంటూ అంటున్నారు. అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుడు కూడా సబ్సిడీల బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మొత్తం 1200 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇటీవల సమ్మె నోటీస్ ఇచ్చారు. మరోవైపు ఆరోగ్యశ్రీ స్కీమ్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఇటీవల వైద్య సేవలు నిలిపేశాయి. పాక్షికంగా నిధులను విడుదల చేయించిన మంత్రి దామోదర సమ్మెను కొలికి తెచ్చిన ఇంకా 720 కోట్ల మేర రిలీజ్ చేయాల్సి ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. సో అంచనాలు అందుకొని ఆదాయం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2.21 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న 9 నెలల్లో 50% చేకూరింది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్పులు, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్నేతర ఆదాయం ఇవన్నీ కలుపుకున్న మొత్తం 2.74 లక్షల కోట్లకు గాను 1.6 లక్షల కోట్ల 60 లక్షల కోట్లకే సమకూరాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఆదాయానికి చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున గండిపడుతున్న విషయం మనం చూస్తున్నాం. సో వచ్చే బడ్జెట్లోనే వెల్ఫేర్కు ఫండ్స్ అంటూ చూస్తున్నాం. సో వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాతనే ఇక వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసే అవకాశం ఉందనగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా
ఇంకా ఇంకా ఇంకా ఏవైతే బాల నష్టాలు ఉన్నాయో వాటిని దాటుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వానికి పైసల పరేషాన్, సంక్షేమ పథకాలకు విడుదలలో జాప్యం, ఇప్పటికే ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ సమ్మె పెడద, పెండింగ్ లో కళ్యాణ లక్ష్మి, ఆసరా స్కీమ్స్, రుణమాఫీ చేసిన మైలేజ్ రాలేదనే చర్చ, రైతు భరోసా అమలవుతున్న అసంతృప్తి, పేరుకుపోయిన బకాయిలతో సతమతం, పాత అప్పులు వడ్డీలకే భారీగా చెల్లింపు, కేంద్రం నుంచి విడుదల కాని బకాయిలు, గ్రామీణ సంస్థలకు ఆగిపోయిన ఫండ్స్, కొత్త బడ్జెట్ తర్వాత ఆర్థిక స్థితిపై క్లారిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా ఒక 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. అందులో ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చేసినటువంటి పనులను ప్రజలకు చెప్పుకోగలగాలి. ఈరోజు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులను ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ డామినేట్ చేసి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ కావడం వల్ల ఈరోజు పరిస్థితి ఈ విధంగా దాపరించింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రభుత్వానికి పైసల పరేషాన్ అంటూ మనం చూస్తున్నాం కదా, దీనిపైన కేటీఆర్ కూడా మేము మిగులు బడ్జెట్తో ఇచ్చామని చెప్పేసి మాట్లాడతాం. దాని గురించి చాలా డీటెయిల్డ్గా అన్నీ మాట్లాడదాం, అన్ని రకాల విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్కు చాలా అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా ప్రభుత్వానికి పైసల పరేషాన్ ఎందుకు అవుతుంది అంటే 2 రకాల అంశాలు ఉంటాయి ఇలా. గత ప్రభుత్వం, ఈరోజు మనం చూసినాం ప్రభుత్వం వచ్చేదానికంటే ముందు మొత్తం అన్ని రకాల బిల్లులను 1 సంవత్సర కాలం పాటు అన్ని రకాల బిల్లులను ఆపేసి, అదేవిధంగా ఇటు వైన్ షాప్ టెండర్లు కావచ్చు, మిగతా టెండర్లను కూడా మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి అంతం నాకు ఇచ్చేసిండు. వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎలాంటి స్కోప్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దోచేసిండు కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఇక్కడ ఈ 1.5 ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్స్ ఈ ప్రభుత్వం ఖజానా లెక్క పెరుగుతోంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, లేదా మేనిఫెస్టో విషయాల్లో కావచ్చు కొంత ఇబ్బడిగా పెరగడం వల్ల ఈరోజు ఒక రైతు రుణమాఫీకి 21 లక్షల కోట్లు కేటాయించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మెజారిటీగా ఈ యొక్క ఫండ్స్ రాష్ట్రానికి వచ్చే ఖజానా మొత్తం కూడా వాటికే పెరిగిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే పైసల పరేషాన్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సమస్యాత్మకంగా మారింది. మేనిఫెస్టోలో 6 గ్యారంటీల కింద హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చిన వాటికి సకాలంలో డబ్బులు విడుదల చేయడానికి సతమతమవుతున్నది. ఆశించిన స్థాయిలో రెవెన్యూ సమకూరకపోవడం, కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. కొన్ని పథకాలపై ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వచ్చినా మరికొన్నింటికి భారీగా నిధులు ఖర్చైనా తగినంత మైలేజ్ రాలేదని అటు ప్రభుత్వ ఇటు పార్టీ వర్గాల్లో జనరల్ చర్చ జరుగుతున్నది. పాత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలకు భారీగా చెల్లించాల్సి రావడంతో కొత్త అప్పుల ద్వారానే సర్దుబాటు చేస్తూ వస్తున్నది. సో సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి ముఖ్యమంత్రి పలు దఫాలుగా కీలక శాఖలు సమీక్షించి దిశ చేసినా ఉపయోగం లేకుండా పోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.